క్రీస్తునందు ఈ రోజున ఆరాధనకు కూడా వచ్చిన మిమ్మల్ని అందరినీ తండ్రి అయిన దేవుని పేరట ఆహ్వానించుకుంటూ మీ అందరికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని తెలుసుకుంటాము. అదేంటంటే బాప్తిస్మం తీసుకోవాలి అంటే మొదట మనకు తెలియాల్సింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి, క్రీస్తు నామాన్ని గురించి పాఠాలు వినటం వలన మనకు విశ్వాసం వచ్చి, విశ్వాసము రావటం వలన మారు మనసు కలగాలి. మారు మనసు రావటం వల్ల ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నాం. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మారు మనసు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ముఖ్యమైన పాఠం ఏంటంటే, నీవు పొందినది మారు మనసా లేక మాయ మనసా? ఇది సబ్జెక్టు. నీవు పొందింది మారు మనసా లేక మాయ మనసా అనేది మనం గమనించాలి. ఈ రోజులో దేవుడు ఆయన చిత్తంలో, ఆయన సంకల్పంలో ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి అని ఆయన సంకల్పించాడంట. ఒకసారి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు తీసి, ఒక్కరే కాదు అందరూ మార్చుకొని చదవండి. మీ వాయిస్ అందులో వినిపిస్తుంటారు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. అజ్ఞాన కాలములను అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఏం ఆజ్ఞించున్నాడండి దేవుడు మనకు? ఏందంట ఆజ్ఞ? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు మనుషుల్ని ఎలా చూశాడంట? చూచి చూడనట్టు ఉన్నాడంట. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్నాడు. ఏం పొందాలంట మనిషి? మారు మనసు పొందే బదులు మనుషులు ఏమైపోతున్నారంటే మాయ మనసు పొందుతున్నారు. మాయ మనస్సు మాయగా ఉంది. ఈ రోజున మారు మనసు చాలా ప్రధానమైనది మనిషికి. అదే విధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో యోహాను గారు ఇదే బోధ చేస్తారు. ఎందుకు మారు మనసు? చూడండి, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూసి సర్ప సంతానమా, లాభం ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మొదటి నుంచి చదువు అమ్మాయి. 3వ అధ్యాయం 1 నుంచి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండని యూదయ అరణ్యంలో ప్రకటించుచూ ఉండెను. చాలు. ఏం చెప్పాడు యోహాను? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరేం చేయాలంట? మారు మనసు పొందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అక్కడ యేసుక్రీస్తు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక
మారు మనసు పొందని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అంటే అపోస్తులు పౌలు గారి బోధలో మనకు కనిపిస్తున్నది ఏంటి అంటే, మనిషికి ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే మీరు మారు మనసు పొందాలి. యోహాను బోధలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు బోధలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది ప్రకటించుచు మొదలు పెట్టెను, మారు మనసు పొందండి అని ప్రకటించును. తర్వాత పేతురు గారు కూడా చెప్తాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సోదరులారా మేమేం చేద్దామని పేతురుని కడమ అపోస్తులని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. ఇక్కడ గమనించండి, పౌలు గారి బోధలో మారు మనసు ఉండాలి మీకు అంటున్నాడు బాప్తిసానికి ముందు. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధలో మారు మనసు పొందాలంటున్నాడు. యేసుక్రీస్తు బోధలో మనకు కనిపిస్తున్నది మారు మనసు పొందాలి మీరు అంటున్నాడు. పేతురు గారి బోధలో కనిపిస్తున్నది మారు మనసు పొందాలి. ఇప్పుడు మన టాపిక్ ఏంది? ఇప్పుడు మారు మనసు పొందేరా, మాయ మనసులోనే ఉన్నారా? ఏది మీరు పొందిన మనసు ఏంటి? మనసు గురించి మనం ఆలోచిస్తే, మారమని మనకు దేవుడు సంకల్పము, దేవుని యొక్క చిత్తము, మీరు మారు మనసు పొంది అని ఆజ్ఞాపించుచున్నాడు. అంటే దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు మనిషికి? మీరు మారు మనసు పొందండి. ఇంతకు మనసు అంటే ఏంటి? మనసు క్యారెక్టర్ ఏంటి? మనసు లక్షణాలు ఏంటి? అసలు ఒకసారి మనసు క్యారెక్టర్ ఏంటో ఒక్కసారి చూద్దామా? 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను వచ్చినది చెప్పిన పత్రిక వలనైనను ఎవరైనా చెప్పిన వల్ల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని. చంచల మనస్కులు కాకూడదని ఇప్పుడు మనసు క్యారెక్టర్ అక్కడ చెప్తున్నాడు. మనసు అనే వ్యక్తి ఉంటే ఆ మనసు క్యారెక్టర్ ఏంటంటే చంచలమైనది. ఏంటంటే దాని లక్షణము చంచలమైనది, అంటే స్థిరమైన మనస్సు కాదు, మారిపోతా ఉంటది. అర్థమైందా? దాని స్వభావం అది, దాని లక్షణం అది. అది చంచల మనస్సు అనగా ఒక దగ్గర నుంచి మరొకటి మారిపోతా ఉండేటువంటి మనస్సు క్యారెక్టర్ చెప్పాడు. మనస్సు అనగా చంచలమైనదంట, అంటే స్థిరంగా ఉండదు, అది మారిపోతానే ఉంటది. ఉదయం ఒక మాట మాట్లాడతారా, మధ్యాహ్నం అయ్యేలేక ఇంకొక మాట మార్చేస్తారా, మళ్ళా రాత్రి అయ్యేలేక ఇంకొక వైపు తిరిగిపోంటారా, మళ్ళా రేపుట్లేకే ఇంకొక ఆలోచనకు వచ్చేస్తారు. దీని క్యారెక్టర్ అది. దేని క్యారెక్టర్ మీకు బాగా అర్థమయ్యేదానికి చెప్తా చూడండి. ఒక పిల్లిని తీసుకుని వచ్చి ఒక వ్యక్తి కూర్చొని పెట్టి ఆ పిల్లికి చెప్తున్నాడంట, ఏమని అంటే, నువ్వు నీ శత్రువు అయినటువంటి ఎలుకని చంపద్దు, దాని జోలికి పోవద్దు అని చెప్తే, దానికి ట్రైనింగ్ ఇస్తుంటే అది తల ఊపిందంట. ఓకే, నేను ఏం చేయను అని.
చెప్పుని కాసేపు వింటూ ఉన్నప్పుడు మధ్యలో ఎలుక వచ్చినప్పుడు వెంటనే అట్లా ఎగురు దూకి దాన్ని చంపుకొని తినేసి మళ్ళీ ఎప్పటిలాగా వచ్చి కూర్చుందంట. అంటే మీకేం అర్థమైంది ఇప్పుడు? అంటే మనసు మారుతుందా? జంతువులకు మనసు మారుతుందంటే జంతువులకి అంటే కూడా మారే అవకాశం లేదు, కానీ దేవుడు మనకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. మనిషిని కూర్చోబెట్టి నరాత చేయొద్దు, నీ తల్లిదండ్రులు. ఈ రోజున తల్లిదండ్రులను చంపేసినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కడుపును పుట్టి తల్లిదండ్రులను చంపేసినటువంటి వాళ్ళు ఈ దినాన్న న్యూస్ లో వస్తూ ఉన్నాయి. చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను నేను. చిన్న పిల్లల్ని అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది వీళ్ళకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్వభావం ఏ విధంగా అయిపోయింది వీళ్ళ మనసు అంటే బస్తత్వంలోకి మరి నరరూప రాక్షసుల్లాగా అయిపోయి నరహత్యలు చేస్తున్నారు. మనిషిని మనిషి చంపుతున్నారు, బాంబులు పెట్టి పేలుస్తున్నారు, నర హోమం తయారు చేస్తున్నారు. ఇది నాన్న భయంకరంగా ఉంది పరిస్థితి అంతా. ఏంటి కారణం అంటే మనస్సు వాళ్ళకి మారిందయ్యా అంటే మారలేదు. ఈ రోజున క్రైస్తవులు అనే వాళ్ళు మారు మనసు లేకుండానే బాప్తిస్మములు తీసుకుంటున్నారు. నీళ్ళల్లో మునిగి వచ్చేసాం అనుకుంటున్నారు. మనసు మాత్రం లేదు. ఎక్కడే లోనికే రాకూడదు మీరు. అర్థమైందా? ఈ రోజున అపోస్తల కార్యాలు 17:30 నుంచి వెళ్ళిపోతాం. చదువు అమ్మాయిని పట్టుకోండి అన్నమాట. అటు అడిపి అజ్ఞాన కాలములను అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుకున్నాడు. ఏంటంటే ఆ మాట, మారు మనసు పొందాలని ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం. మారు మనసు మనకుందా? మనసు మార్చుకోవడం అంటే ఏంటి? మనసు మార్చుకోవడం ఏంటి? ఎప్పుడు మారుతుంది అసలు మనసు? చెంచుల మనసు క్యారెక్టర్ మంది కదిలిపోతా ఉంటది, స్థిరమైనది కాదు. ఇప్పుడు ఈ మనసు ఎలా మారుతుందయ్యా? అసలు మనసు ఎందుకు మారాలి? దేని కొరకు మారాలి మనసు? దేనికి మారాలి మనసు అంటే? బాప్తిస్మం తీసుకోవాలంటే వింటున్నారేడా? చాలా మంది వింటున్నా, ఏదో కూర్చుంటున్నారు వరకు అంతే. దేవుని వాక్యం వినాల. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది పాఠం. మనసు ఎందుకు మారాలి? సమాధానం చెప్పాలి మీరందరూ. ఎందుకు మారాలి? దేని కొరకు మారాలి చెప్పండి. బాప్తిస్మం కావాలంటే ముందు నీ మనసు మార్చుకోవాలంట. మనసు మారేది ఎప్పుడంటే నువ్వు ముందు వినాలి. వినటం వల్ల శ్వాసం రావటం వల్ల వినాలి. ఒప్పుకొని బాప్తిస్మంలోకి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి ఆ మనస్సు 2వ పత్రిక 7:9 త్వరగా చదవండి. మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని నేను సంతోషపడుతున్నాను అన్నాడు అంట. ఎవరైనా ఎవరు కాపరి సంఘాన్ని చూసి
మీరు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఓకే, నాకు అది సంతోషం కాదు. ఏది సంతోషం నాకు? మీరు దుఃఖపడి మారు మనసు పొందాడు. ఎలాంటి దుఃఖం అంటది? దైవ చిత్తానుసారమైన దుఃఖం అని ఉంటది కింద. చదవండి. మీరు దుఃఖపడతారని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని నేను మిమ్మల్ని మీ గురించి సంతోషించుతున్నాను. ఎలా అనగా ఏ విషయంలో అయినా నా వలన దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. ఏనన్నా మారు మనసు మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా మనలో ఏమొస్తుంది తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. ముందు మనం మారాలంటే మనసు మారాలి. మనసు మారితేనే ఏమొస్తుందంట? మారు మనసు నిజంగా వస్తుంది. చాలా మంది మారినట్టు నటిస్తారు, మారు. ఒక పక్క అపవాదిని ప్రేమిస్తారు, ఒక పక్క దేవుడు అంటారు. అటొక్క కాలేస్తారు, ఇటొక్క కాలేస్తారు. అటు ఇటు కాకుండానే ఉంటాడు. కొంతమంది మనసు మారదు, పైన అన్ని తీసేస్తారు. తాళబొట్టి తీసేస్తారు, గాజులు తీసేస్తారు, గజ్జలు తీసేస్తారు, బొట్టిని తీసేస్తారు, కమ్మలు బంగారుకి సంబంధించినవన్నీ తీసేస్తారు. కానీ పైనే భక్తుల మందిగా కనిపిస్తారు, కానీ మనసు అయితే మారుండదు. మారు మనసు ఉండదు. లోపల మారాలి. లోపల నీకు ఏముంది అంటే అపోస్తలుల కార్యాలు 2:37 ఏం చదువుకున్నాం, ఏం చెప్తే వాళ్ళకి ఆ మాటలు వెళ్ళి ఆ మనసులో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి వాటిని కదిలించినవి చూడండి ఒకసారి. వారు ఈ మాట విని హృదయంలో ఏమొచ్చిందంట? పేదరు గారు ప్రసంగం చేస్తుంటే వాళ్ళకి ఏమనిపించిందంట? హృదయములో నొచ్చుకొని, అంటే కింద నొచ్చుకొని అనే మాట కింద ఏమిస్తాడు? పొడవబడి. దేవుని మాటలంట మన హృదయాన్ని పొడిసినప్పుడట ఏం జరుగుతుంది? నొప్పి వస్తుంది. నొచ్చుకున్న నొప్పి. అబ్బా, ఈ మాట ఏం చెప్పాడా, నా గురించే చెప్పాడా, ఇది నాకే తగిలిందే అనిపిస్తుందంట దేవుని మాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? పొడవబడితేనే గాని లోపల ఉన్న పురుగులు బయటికి రావు. హృదయం ఎలాంటిదంట? ఇరిమియా గ్రంథం 17:9 త్వరగా చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాధి అక్కడ ఉంది. దాన్ని గ్రహింపగలవాడు. ఇప్పుడు గమనించండి. పైన మనం భక్తులు అయిపోయామంటే పైనే చేస్తే సరిపోదు భక్తి. మనసు మారకుండా, హృదయం మారకుండా, క్రియలు మారకుండా, ప్రవక్తను మార్చుకోకుండా నేను ఈ ప్రభు బిడ్డని, నేను కూడా దేవుడి బిడ్డనే, నేను కూడా క్రిస్టియన్నే, నేను కూడా ప్రభు అని భక్తుల్లో ఉన్న పై పెదాలతో ఆరాధన చేసే వాళ్ళమే అనుకుంటే అది సరిపోదు. ఆ హృదయం ఘోరమైన వ్యాధిని ఈ వాక్యం అనేది అందులోకి వెళ్ళి ఆ వ్యాధిని తొలగిస్తుంది. మీకు బాగా అర్థమయ్యేదని చెప్తానంటే, హృదయములో పొడవబడ్డదంటే ఏమున్నట్టు? హృదయంలో ఘోరమైన వ్యాధమ్మ. ఏముంది హృదయంలో? ఘోరమైన వ్యాధి. అంటే మీకు అర్థమయ్యేదానికి చెప్పేదానికి ఒక మాట ఉపయోగిస్తున్నా. ఒక వ్యక్తికి లోపల గడ్డలు వస్తే, లోపల కడుపులో వచ్చి అనుకున్న గడ్డలు, అది పైనే మనం ఆయింట్మెంట్ అవి పూస్తే పోతాయా? లోపల కట్టి పెట్టి ఆపరేషన్ చేసి దాన్ని తీస్తే పోతాయా? ఏం చేయాలి దాన్ని చెప్పండి. లోపలికి
కత్తి పెట్టి కోసి దాన్ని ఏం చేయాలి? బయటికి తీసేయాలి. మరి శరీరానికి నేను ఆలోచన చేసిన మన హృదయం అనేది ఎలా ఉందంట? ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధిని ఎలా తీయాలి? ఇప్పుడు పొడవాలి. దేన్ని తీసుకుంది? ఎందుకంటే వాక్యంతో పొడవాలి. బా లాస్ట్ నన్ను భయంకరంగా తిట్టడం అనిపిస్తుంది మీకు. అసలు తిట్టినప్పుడే మీలో ఉన్న బయటకు పోతాయి. వస్తుంది అది కూడా వస్తుంది. నా పాపం అనే రోగం, జబ్బు మనసులో చొచ్చుకొని పోయింది. దాన్ని బయటికి రావాలంటే అది ఏం చేయాలంటే, హృదయంలో ఉండేది బయటికి పోవాలంటే హృదయంలోనికి నువ్వేం పంపించాలి? వాక్యం అనేది పంపించాలి. అప్పుడు దైవ చిత్తానుసారమైన మారు మనసు వస్తుంది. అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మనం ప్రార్థన చేయాలి. మార్పు అది ఉండాలి. చాలా మందికి మార్పు ఉండదు, తగ్గింపు ఉండదు, గర్వం బాదు, అహంకారం విడిచిపెట్టరు. మహాగర్విష్ఠుల వలె కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. మారు మనసు లేని వీళ్ళందరూ ఆ లక్షణాలు నిజం గుర్తుపట్టి ఇచ్చాడు. దైవ సేవకుడు అంటే కూడా కొంతమందికి దాని విలువ కూడా తెలియదు. అయ్యో మన కోసమే కదా ఆయన చెప్పేదాన్ని కూడా ఉండదు అన్నమాట. వీళ్ళరా అప్పుడు నేను అనుకుంటుంటాను, వాళ్ళని చూసి వీళ్ళకి మారు మనసు లేదు. ఒక వ్యక్తికి బాప్తిసం ఇచ్చా. పెళ్ళైనప్పుడు బాప్తిసం ఇచ్చాను. మారుతారులే అనుకున్నా, పెళ్లి కాబట్టి పెళ్లి బాప్తిసం తీసుకొని మనసు అయితే మారలేదు. ఇలాంటి వాళ్ళకి ఏంటి? బాప్తిసం ఇచ్చి వీళ్ళకి మారు మనసు లేదు, తగ్గింపు లేదు, దైవ సేవకుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే విలువ లేదు. ఇలాంటి వాళ్ళకి ఎందుకబ్బా వాళ్ళ అవసరాలకి ఇలా చేస్తున్నారా అనిపించింది. తర్వాత ఫోన్ చేసి పిల్లవాడికి, ఏం బాబు బాప్తిసం తీసుకుని మందిరానికి రాకపోతే ఎట్టా అంటే, అన్నా ఏదన్నా ఇబ్బందులమ్మా, అమ్మా ఈ కష్టాలమ్మా, బాధలమ్మా అని చెప్తుంది. నేను మారినట్ట మారలేదు. అందుకనే హృదయంలోనికి నీ మనసు మారాలన్నా, నీ హృదయం మారాలన్నా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారా? వాక్యాన్ని లోపల పంపించాలా. ఎక్కడ పంపించాలా? ఈడ కూర్చుంటారు. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటుంటారు. కొంతమంది ఈడ కూర్చుంటారు, ఏడో మనసు పెట్టేస్తుంటారు. అప్పుడు దేవుడికి అక్కడికి వచ్చే ప్రయోజనం? మనము దేవుడు చూస్తారా? హృదయంలోకి చెప్పబడే మాటలు ఎక్కడ పోతున్నాయి? పోవటం లేదు కదా. అప్పుడు మారు మనసు ఎలా వస్తుంది? పశ్చాత్తాపం ఎలా వస్తుంది? ఎలా ఒప్పుకుంటావు రేపు బాప్తిస్తానికి? హృదయంలో ఉన్న జబ్బు ఎలా పోతుంది అనేది మీరు బాగా శ్రద్ధగా. మీరు బాగా మారు మనసు రావాలంటే అది దేవుడు ఆజ్ఞ. అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు అంట దేవుడు. మారు మనసు నీకుందా? మాయ మనుషులనే ఉంటున్నావా? మాయ మనసుకి ఎలా మందికి ఉంది మాయ మనసు? ఈ రోజున దేవుని పనిలో, దేవుని సంఘంలో మనం బాధ్యత కలిగి ఉండేదానికి కూడా కొంతమంది తప్పించుకొని బాధ్యత లేని వాళ్ళగా తిరుగుతున్నాం. ఏమని? మారు మనసు ఉంటే అలాగే ఉంటారా? మారు మనసు ఉండే వాళ్ళు ముందు దేవుని పనిలో, దేవుని కోసము, దేవుని యొక్క పని కోసము, దేవుని యొక్క సంఘం కోసము ఆలోచన చేస్తారు. మారు మనసు వచ్చుంటే మనకు. మారు మనసు లేదు గనక ఎలా పోతే ఏముందులే అనుకుంటాం. నేను చెప్తా, మారు మనసు పొందకపోతే చివరిలో దేవుడు ఏం డెసిషన్ తీసుకుంటాడు అనేది చెప్తా. మారు మనసు పొందే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఎంత గౌరవంగా ఉంటారు, ఎంతో నిమ్మలమైన మనసుతో ఉంటారు, ఎంతో ప్రశాంతమైన మనసుతో ఉంటారు దేవుని దగ్గర కూడా. అయ్యో ఈ రోజు నేను అందరికంటే ముందు వెళ్ళిపోవాలి, దేవుని పని ఏదన్నా ఉంటే చేయాలి, లేకపోతే దేవుని కోసం ఉపయోగపడాలి అనే ఆలోచనలో ఉంటారన్నమాట. కానీ మారు మనసు లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, మనకి ఎందుకు వచ్చిన బాధలేరా అనుకుంటారు, లోకస్తుల్లాగే. కాబట్టి మారు మనసు అంటే నటించే మనసు కాదు.
నటించటం అనేది పక్కన పెట్టాల. నిజంగా మనసు మార్చడం అంటే అది కాదు. యథార్థంగా మనసు మార్చుకోండి, అది కరెక్ట్ కాదు. మనసు మార్చడం అంటే కొంతమంది అనుకుంటుంటారు, ఏముందులే సినిమాలు చూడటం ఆపేసం, ఏముందులే సిగరెట్ తాగేది ఆపేసం, ఏముందులే పొగాకేసేది, నవ్వులేదు ఆకొక్కేసేది, ఇవన్నీ మన్నేసుకున్నాం కదా, ఇదే కదా మారు మనసు అనుకుంటున్నారు. అది కాదు మనసు, అది కాదు. అలాగా దేవుడు ఉన్నవాడు హృదయం లోపల ఉన్నటువంటివి మారాలి. నువ్వు బొట్టు తీసేసి నేను మనసు మారిపోయిందంటే దేవుడు మెచ్చలేదు. గాజులు, నీ బొట్టు, నీ తాలు బొట్లు అవి అర్థం కావు దేవుడికి. ఎలాంటి కారణం దేవుని రాజ్యానికి ఆటంకం అంటే ఆటంకం కాదు. నీకు మారాల్సింది ఏంటంటే మనసు, నీ లోపల ఉన్న హృదయం, నీ ఆలోచనలు మారాలి. బొట్టి తీసేస్తే బొట్టి వెనకాల వస్తున్నటువంటి ఆలోచనలు మారకపోయా, తలంపులు మారకపోయా, ఏం ప్రయోజనం? దేవుడు కోరుకునేది పైన చూస్తున్న బొట్టిన, ఆ బొట్టి వెనకాల ఉంటున్నటువంటి తలంపులు. అంటే తలంపులు కావాలి దేవుడికి. బొట్టి ఏం చేస్తుంది దేవుడిని? నీకు బొట్టి అడ్డాం ఆయనకే. కొంతమంది తాలుబొట్టి తీసేస్తుంది. మా సంఘం అంతా తాలుబొట్టి తీసేయాలా అని. అది కాదు దేవుడు కోరుకునేది. పైన తాలుబొట్టి కాదు, ఆ తాలుబొట్టు వెనకాల హృదయంలో వస్తున్నాయే ఆ వ్యాధి, ఘోరమైనటువంటి వ్యాధి, అది తొలగించుకోమన్నాడు దేవుడు. ఇది అర్థం కాదు దేవుడికి. రేపు అర్థమైందా మీకు? ఇక దేవుడు కోరుకునేది మితంగా, మన అలంకరణ మరి మితంగా ఉండాలి. దానికి సమయం కాకుండా ఏదో పెట్టుకున్నామంటే వచ్చామంటే ఉండాలి. కానీ అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు అనే భావంతో చెప్పారు. అయ్యి ఇప్పుడు మన హృదయం అనేది ఘోరమైన వ్యాధితో ఉన్నప్పుడు దాన్ని ఎలా తొలగించుకోవాలి? ఆ వ్యాధి మీ అందరికి ప్రశ్న వేస్తున్నాయి. ఇప్పుడు నీ శరీరంలో ఏదైనా గడ్డ వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదన్నా 24 గంటలు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఊటను పరిగెత్తావు, హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్ గా దాన్ని చేపించుకుంటావు కదా. రోగాన్ని శిక్ష చేపించుకొని దాని చేత వైద్యం చేపించుకుంటావు కదా. మరి నీ హృదయంలో పాశానం ఉంది, దాన్ని ఎలా తొలగించుకుంటావు? ఆ పాపాన్ని ఎలా తొలగించుకుంటావు? దాని గురించి ఆలోచించటం లేదు మనిషి ఈ రోజున. నీ హృదయంలో ఉన్న గెట్లైనా, నీలో ఉన్న జబ్బు అయినా శరీర సంబంధమైంది అయితే అది పరలోకానికి ఆటంకం కాదు. కానీ నీ హృదయమే జబ్బుతో ఉంటే, నీ మనసే నటనతో ఉంటే, మాయతో ఉంటే ఖచ్చితంగా అది పరలోకానికి నిన్ను వెళ్ళనివ్వదు. ఇంత పాశానం ఉంది, దీన్ని తొలగించుకునే దానికి మార్గం ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఎలా తొలగిపోద్ది నా జీవితంలో? ఇంత పాశానం, నా హృదయం మాత్రం లేదు, నా మనసు మాత్రం లేదే. దేవుడు చూస్తున్నది పైరూపాన్ని కాదు, లోపల హృదయంతరంగానే కదా అని ఎవరన్నా దేవుని గురించి ఆలోచిస్తున్నారు ఈ రోజున. పక్కింటి అమ్మ మారలేదే, నేనేందు మారేది, ఈ ఇంటి అమ్మ మారలేదే, నేనేందు మారేది అని పక్కన వాళ్ళు పోల్చుకుంటున్నారు. నాకు ఆవిడ వచ్చిందంట పాస్టర్ గారి దగ్గరికి, ఒక పొడిగా ఆమె, పొట్టామె. ఒక పొట్టామె వచ్చి, అన్నా మా ఊరి నుంచి ఒక 10 మంది వస్తున్నాం మేము, ఇంకా మాతో కూడా వస్తుంది ఆ పొట్టిది, అది మంచిది కాదు, వారం సినిమాకి పోతుంది అని చెప్పినాను పాస్టర్కి. నేను అంటదోనన్నా నెలకొక్క సినిమాకి పోతాను అంటదా. అంటే ఆమె చేసింది ఏంది, ఈయన చేసింది ఏంది? తొందర ఒకటే కదా. అంటే ఆమె కంటే నేనే గొప్ప, ఈయన కంటే ఆమె కంటే కొంచెం బెస్ట్ అనుకుంటున్నారు. కాదు, నేను బెస్ట్ అనాల్సింది దేవుడు. దేవుడు కోరుకునేది హృదయాంతరంగాన్ని. ఆ హృదయంలో ఉన్న పాశాన్ని, ఆ హృదయంలో ఉన్న పాప స్వభావాలు పోవాలంటే మార్గం ఏంటంటే వాక్యం వెళ్ళాలి. హృదయంలో పొడవ పడాలి. సేవకుడు గర్జించినట్టు చెప్పినా, కొట్టినట్టు చెప్పినా, మీరు ఏడ్చే మాట అన్నా కానీ అది నీకు మంచిదే. టీచర్లు మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, శాపాలు కూడా పెట్టేవాళ్ళు, చదువుకోకపోతే పోతా పోరా నాశనమై అనేవాళ్ళు కూడా. ఎవరి కోసం అంటున్నారు ఈ మాటలన్నీ అంటే
మనం బాగుపడాలని. అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థం అవుతుంది ఆ బాధ. అలాగే సేవకుడు కూడా మిమ్మల్ని గద్దించిన, ఖండించిన, బుద్ధి చెప్పిన మీకోసమే. పొడవ పడ్డాయంట వాళ్ళ హృదయాల్లో. ఆ మాటలు పేతురు చెప్పే మాటలు పొడవ పడ్డాయంట. పొడవ పడినప్పుడు వాళ్ళకి ఏమనిపించుంటుంది? లోపలికి వెళ్ళింది ఆ వాక్యం అంటే వెళ్ళింది. అప్పుడు యాకోబు పత్రిక 1:21 ఏముంటది? సమస్త కల్మషంలో ఎర్రవేగుచున్న దుష్టత్వాన్ని మాని మీ లోపల నాటబడింది ఆత్మని రక్షించు. ఆత్మను రక్షించటకు శక్తి కలిగిన వాక్యము స్వీకరించాలి నా మంచి కోసమని. నువ్వు ఆహ్వానించదాన్ని. కల్మషాన్ని పోగొట్టేది అదే, దుష్టత్వాన్ని పోగొట్టేది అదే. ఇలా ఉన్న వ్యాధి అంతా తొలగిపోవాలంటే వాక్యం వెళ్ళాలి. వాక్యాన్ని మనం ఎలా అయినా ప్రకటన గ్రంథంలోను అపోస్తుల కార్యాల్లో ఇనువాడు ఏంటది ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు కూడా? ఇనువాడు గ్రహించును గాక అంటాడు. ఏం వినపడ్డాడు ఆయన? ఏది శ్రద్ధగా వింటాం మనం చెప్పండి? శ్రద్ధగా దేన్ని వింటామండి? దేని మీద శ్రద్ధ మనకు? అర్థం వాళ్ళు మన గురించి తిడతా ఉంటే అప్పుడు కావాలని వినపడకపోయినా కానీ గోడ దగ్గరికైనా దడి దగ్గరికైనా ఇంకా దగ్గరికి వెళ్తాం కదా. ఎవరి గురించి అంటుంటే మన గురించి ఏమైనా తిట్టుకుంటుంటే మనం ఇంకా ఎలా అనేది శ్రద్ధగా ఆలకిస్తాం. ఒక్క మాట కూడా పోనేవు. ఎందుకు పోనేవు? మన గురించి తిట్టేటప్పుడు అంటే మళ్ళా వాళ్ళు తిట్టాలి కాబట్టి. అంతే కదా. శ్రద్ధగా వింటాం. ఒక్క పొల్లు కూడా వదిలిపెట్టాం. తర్వాత వచ్చి మనం తిట్టేవాళ్ళని మనం తిట్టాలని. రెండోది పక్కింటి విషయాలు కానీ పొరిగింటి విషయాలు కానీ ఎవరైనా చెడ్డగా మనకి చెప్తుంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? అనగానే వినిపించదు. ఇంకోసారి చెప్పు ఏమమ్మే అని చెవు ఇంకా దగ్గర పెట్టుకుంటాం. జరిగేదే వాస్తవం కదా. అవి అయితే మన అన్నదంటే ఇంక ఈమెం చేస్తుంది? ఈమె కినబడి ఉంటాయి ఆల్రెడీ. కానీ ఏంది మళ్ళా చెప్పు, నాకు బాగా అర్థం కాదా? ఈ అయితే ఇలాంటి విషయాలు అయితే ఎంత బాగా శ్రద్ధగా వింటాం కదా. ఏమైనా పనికి వస్తాయి మనక? ఏమైనా మనల్ని బాగా చేస్తాయా? దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏదో చెప్పుకుంటా ఉంటాడు. మనకి ఇంకా కాసేపు కూర్చుంటాం, టైం అయిపోతే వెళ్ళిపోతాం అని చూస్తా ఉంటారండి. దేవుని వాక్యం మీద ఎందుకు అంత శ్రద్ధ? అన్న మాకు వినిపిల్ల మళ్ళీ చెప్పండి అనే వాళ్ళు లేరా? ఏంది మళ్ళీ చెప్పు, ఏందో మాకు అర్థం కాదు అనే వాళ్ళు ఎవరు లేరా? అంత శ్రద్ధ దీని మీద లేదు. అందుకని మన హృదయాల మనసులు మార్చేది వాక్యం. ఏంటి? మనము దేవుణ్ణి ప్రభువులకి మనం వచ్చామంటే ఖచ్చితంగా మార్పు రావాలి. ఒకప్పుడు మారలేదు. ఎందుకు మారలేదంటే నువ్వు రోగంతో వచ్చినావు దేవుని దగ్గరికి. అంతే, రోగంతో వచ్చిన వాళ్ళే కదా అందరు. రోగం అంటే ఏ రోగం? ఆత్మ సంబంధమైన రోగంతో. ఈడు హాస్పిటల్ దగ్గతున్నాడు, ఈడు తుమ్ముతున్నాడు, ఈడు ఏడుస్తున్నాడు. వాడు వచ్చింది దానికే హాస్పిటల్కి. ఇప్పుడు మరి మందిరానికి సంఘానికి వచ్చింది ఎందుకు? మనము ఆడితా అంటున్నాడు, ఈడితా అంటున్నాడు, వాటిని తీసుకునే దానికి వచ్చింది. ఆ పాపాలు దొరికించుకునే దానికే మనం వచ్చింది. మన మనసు మార్చుకునే దానికే. మనసు మారాలంటే దేవుని వాక్యం వెళ్ళాలి లోపలికి. ఏం వెళ్ళాలి? శ్రద్ధగా ఇంటేనే వెళ్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? లోకాసు వార్త 5:32 తొందరగా చదవండి. లోకాసు వార్త 5:32 చూడండి. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చును గాని నీతి మంతుల్ని నేను పిలవరాలేదు. ఎందుకు పిలిచాడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని? ఇక్కడ కూర్చొని పెట్టింది ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు మాటలు. మిమ్మల్ని అందరు తోడుకొని వచ్చింది ఎవరికి కూర్చొని వెళ్ళిపోమని కాదు.
ఆయన నీ మీద ఒక ప్రణాళిక, ఆయనకు ఒక ప్రేమ నీ మీద ఉంది గనక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. దేవుడి సంకల్పం ఇది. ఇలాంటప్పుడు ఎవరిని పిలవ వచ్చిందంట దేవుడు? యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను మారు మనసు పొందినంతో పాపల్ని పిలవ వచ్చిందని గాని నీతి మంతుల్ని పిలవరాలేదు. ఏనా ఇన్ని మాటలు చెప్తున్నా కానీ మన హృదయం మారుతుందా? మన మనసు మారుతుందా? ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఏమంటాడు ఆయన. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా వారికి తన ముఖములను ఎట చేసుకున్నారంట వాళ్ళ హృదయాల వాళ్ళ ముఖాన్ని. కఠినమా? దేవుని మాటలు మనకు కఠినమా? హృదయము ఒక మాట మనకి తెలిసిందంటే దానికి బాధపడి దుఃఖపడి, అయ్యో నాకు మారు మనసు రాలేదే, ఇంకా నేను మారలేదే, నా హృదయం ఏంది ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది అని మనం ఆలోచించాలి. అందుకే ఈ 2024 చివరి ఆదివారంలో మనం మారు మనసు ఎంతవరకు వచ్చిందనేది దేవుడి ఉద్దేశం. ఆలోచిస్తున్నారా మీరందరూ? ఈ జబ్బుని తొలగించుకోవాలి, లోపల ఉన్న జబ్బుని. చాలా మంది అంటుంటారు మనోవేదనకు మందు లేదంట, అన్ని వ్యాధులకు మందు అనంట. ఆ మనోవేదన ఏడ నుంచి వస్తుంది మనకు? ఆ వ్యాధి ఏడుంది అసలు? మన మనసులో, మన హృదయాల్లో కొలువైపోతుందమ్మా. అందుకని మారాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 17 వచనం చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 17 వచనం. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముల గల వారికి వైద్యుడు ఒక్కర్లేదు, డాక్టర్ అవసరం లేదు కదా. ఏనా ఏమున్నాయి లోపల? ఎంతకి ఏమున్నాయి? జబ్బు అంటే డాక్టర్ ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు. మనలో ఉన్న వాటిలన్నిటిని ఎలా తొలగిస్తాడైనా? వాక్యముతో. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 23 దాకా చదవాలి. ఏమేమి ఉన్నాయి చూద్దాం, హృదయంలో ఏమున్నాయి చూద్దాం. అప్పుడు ఆయన గ్రహించుడి లేదు గాని లోపల నుంచి వచ్చాయా? పరచదు. భోజన పదార్థాలన్నింటినీ అదిగో మనుషుల లోపల ఏముంటాయి చెప్తాడు. ఇప్పుడు మనుషుల లోపల నుండి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో ఏముందో చూడండి. దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్తున్నాయి. అపవిత్ర పరిస్థితి, అపవిత్రులు పరలోక రాజ్యాన్ని పోతారా? ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు లోపల ఇవన్నీ పోవాలి.
మన మనసులో ఎన్ని పోకుండా ఎన్ని పెట్టుకొని నేను దేవుడి పెట్టని, నేను ప్రభు పెట్టని, నేను క్రైస్తవుడిని అంటే దేవుడు ఒప్పుకోడు. అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఇవన్నీ పోయేదానికి దేవుడు ఒక ప్రయోగం చేశాడు. ఎబ్రీ పత్రిక 4:12 వచ్చింది. ఏది వెళ్తే దాంట్లో ఇవన్నీ ఉండవో దాన్ని పంపియాలి ఉదయం లైఫ్ మనసు లైఫ్. 4:12 ఉంది కనుక దేవుని వాక్యము సజీవమై బలగలిగినదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగును విభజించినంత మట్టుకు దూర్చు తలంపులను శోధించి మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏది లేదు. ఇప్పుడు మనం అనుకుంటుంటాము మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలను ఆ దేవుని దృష్టికి సమస్తము మరుగుపడక తేటగా కనిపిస్తున్నది అన్నాడు. అంటే ఏదైనా దేవుడు చూస్తున్నాడు అయ్యా అంటే ఖచ్చితంగా చూస్తున్నాడు. ప్రతిఫలం కూడా తీర్పు తీర్చేదానికి రెడీగా ఉన్నాడు. ఇవన్నీ పోపట్ట ఇవన్నీ మనం మార్చుకోకుండా దేవుని బిడ్డలేమి అనుకుంటే దేవుడు దాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ రెండంచులు కలిగిన ఖడ్గం ఏంది అయ్యా అంటే వాక్యం. వాక్యం అనేది మనం వింటా ఉంటే చదువుతా ఉంటే మనలో ఇలాంటివి ఏవి నిలబడవు. ఒకవేళ నిలబడతాయి మాకు ఉంటాయి అనుకుంటే మీరు ఆలోచించండి. ఒకవేళ ఎవరిలో ఉన్నాయి, ఎవరిలో ఈ పాపాలు ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు రోమిలికి రాసిన పత్రిక 3:23 అంటారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు అంటాడు. మారు మనసు ఎవరికన్నా ఉందంటే ఎవరికి లేదు. కాబట్టి అందరూ పాపం చేస్తారు. మరి మారు మనసు కావాలి ఎట్లా అన్నప్పుడు మారు మనసు కావాలి మనకు. ఏ విధంగా మారు మనసు వస్తుంది? తప్పుపోయిన కుమారుడి గురించి మనకి తెలుసు కదా. ఆయన తప్పిపోయాడని దేని గురించి దాని ఉపమానం చెప్పబడ్డది అంటే అతనికి లగ్జరీ లైఫ్ జీవించేదానికి తన కాడున్నాయన్ని తీసుకొని వెళ్ళిపోయి స్నేహితులతో లోక సంబంధమైన వాటిల్లో పాల్గొని అతను ఉన్నదంతా పోగొట్టేసుకుని అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని వైపు మళ్ళా చూసి అప్పుడు మళ్ళా వెళ్ళి తండ్రి నీకును పరలోక రాజ్యానికి విరోధంగా నేను పాపం చేసి తిని అని నిజంగా అప్పుడు మారు మనసు పొందాడంట. మనం వచ్చి ఊరికనే దేవుడా నాయనా హల్లెలూయా అంటే సరిపోదు. మారు మనసు పొందేది ఎలా అంటే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడా, పందులు పుట్టి తిన్నాడా, బుద్ధి వచ్చిందా, అప్పుడు వెళ్ళి వాడు ఏమంటాడు ఒకసారి చదువుకుందాం దాన్ని. లోకాసు వార్త 10:19 చదవండి. ఇక మీదట నీ కుమారుడిని పిలుచుకున్నటకు యోగ్యుడును కాను వారిలో ఒకరిగా పెట్టుకోవని అతనితో చెప్పులను అనుకొని లేచి తండ్రి యుద్ధకు వచ్చును. వారిని ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకును. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకునే దానికంటే కూడా అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులతో తొడిగించుడి, ప్రొమ్మిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు. ఎలా చచ్చిపోయాడు? మీ అపరాధాల చేత పాపాల చేత మీరు చచ్చిన వారై ఉండగా మరలా దేవుడు ఏమనుగ్రహించాడు? ఆయన కృప చేత యేసుక్రీస్తు ప్రభునందు మనకు
కృపను అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా మార్చాడు అనేది మరి మనకి వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మారు మనస్సు అనేది ఈ విధంగా రావాలి. ఇంకెప్పుడన్నా మళ్ళీ తప్పు చేసేదానికి అవకాశం ఉందా? అతనికి చాలా మంది నేను ప్రభు బిడ్డని అంటున్నారు, మార్పు ఉండటం లేదు. మేము కూడా గుడికి వెళ్ళే వాళ్ళం అంటున్నారు, మార్పు ఉండటం లేదు. ఇలాంటి వాళ్ళందరూ బస్త మనసు చేత నడిపించబడుతున్నారు, మాయ మనసు చేత నడిపించబడుతున్నారు. వాక్యాన్ని తెలుసుకోండి అంటే కూడా వాక్యాన్ని కూడా తెలుసుకోవడం లేదు, ఎంతో లేదు వాళ్ళు అసలు. నిజం తెలుసుకోండి అంటే కూడా మాకు కూడా తెలుసులే అంటున్నారు తప్ప మోసపోతున్నారు. మోసకరమైన మనసుతో నడుస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మారు మనసు పొందేనా? మనసు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. మారు మనసు లేకపోతే దేవుడు భయంకరమైన శిక్షా విధులను మనల్ని పంపిస్తానని ఖచ్చితంగా దేవుడు రాపించాడు. ఒకసారి లోకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. మారు మనసు గాని ఒకవేళ మనకి లేకపోతే ఏమవుతుందో చూస్తాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. ఏమంటుంది బైబిల్లో? ఏమంటున్నాడా బైబిల్లో? మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశించురు. నశించురు అంటే నశించిపోదరంటే ఆ అర్థం ఎలా ఉందంటే, మీరు ఖచ్చితంగా అపవాది ఎలా నశించిందో, నరకానికి వెళ్ళిపోయిందో, ఆ అగ్ని జ్వాలలోనికి మీరు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంట? మారు మనసు ఉందా అసలు మనకు? మారు మనసు పొందకుండానే బాప్తిసాలు తీసుకుంటారా? మారు మనసు అంటే ఎలా ఉంటది? మన హృదయాల్లో ఉన్నవన్నీ తొలగించుకుంటేనే మారు మనసు. మీకు అర్థమయ్యేదానికి ఇంకా, మీరు మారు మనసు పొందకపోతే అపవాది చేతిలో ఉంటారు, చీకట్లోనే ఉంటారు, వెలుగులోకి వచ్చిన వాళ్ళు కాదు. మనసు మారిందని మనుషుల కోసం మనం చేయాలంటే భక్తి అలాంటిది ఏం చేయని అవసరం లేదు. ఒకసారి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8-11 దాకా చదవడం కూడా. మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మేము హృదయములను కఠినపరుచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా ఇష్టాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, అదిగో నా విశ్రాంతిలో అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయనతో నివసించాలా, ఆయన ఉండే చోటుకి వెళ్ళాలని వాళ్ళకి లేదు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు మారు మనసు పొందకపోతే నిశ్చయంగా నేనున్న ప్లేస్ కి మీరు రాలేరు, మీకు విశ్రాంతి అనేది దొరకదు. మారు మనసు అనేది లేని వాళ్ళ కొరకు చెప్తున్నారు. మారు మనసు అంటే ఎలా ఉంటది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ, లేదంటే ఎబ్రీ రాసిన పత్రిక 12-16 వచనం చదవండి. ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును నమ్ముకున్న ఏ సేవలంటే భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా ఎతికిన మారు మనసు పొందని అవకాశం లేక విసర్జింపబడిను. మారు మనసు కూడా దేవుడు ఒక కాలం మాత్రమే పరిమితం చేస్తాడు మనకు. ఈ లోపల మనం పొందాలి. మారదాంలే, ఇప్పుడు కాదులే, ఏదో పోతున్నాం వస్తున్నాము, ఇప్పుడు కాదులే అని వాయిదాలు వేసుకున్నారా? మరలా మారు మనసు పొందేదానికి అవకాశం లేదు. కొద్ది రోజులు కాకిలాగా బతుకుతారు, తర్వాత మళ్ళా పావురంలాగా ఉండాలనుకుంటారు. కాకి పావురం అవుతుందా? ఎప్పుడైనా విన్నారు ఇదే? కాకి పావురం అవుతుందా?
పావురములు ఎలా ఉంటాయంటే ఎవరైనా సరే దాని దగ్గర ఫోటో తీసుకోవాలా, దాన్ని ఎత్తు పైన పెట్టుకోవాలా, భుజం మీద పెట్టుకుని ఫోటో దిగాల, చేతిలో పట్టుకుని ఫోటో దిగాల, ప్రేమకు సాదృశ్యం అని కొంతమంది అనుకుంటుంటారు పావురం దగ్గరికి. కాకి దగ్గరికి ఎవరన్నా పోతారా? ఎందుకని? అందుకని కాకి కొల్లు మండి ఒకసారి దేంట్రా నన్ను ఎవరు చేరదీయటం లేదు, కనీసం పావురంకి వాడు ఆ గింజలు వేస్తుంటే ఆ గింజల దగ్గర పోతే తినేదానికి పోతుంటే కూడా కాపరి కొడుతున్నాడు అంట దాన్ని. అందుకని పావురం అనుకుందంట, కాకి అనుకుందంట ఇప్పుడు ఎలాగైనా సరే పావురం రూపంలో ఉంది నేను వెళ్ళాలని. అక్కడ ఎవరో బాగా సున్నం కొడుతుంటే గోడకేసి ఆ సున్నంలో బాగా మునిగి తెల్లగా అయిందంట. అంటే ఆ పావురాల మధ్యకి వెళ్ళింది. ఆ పావురాల మధ్యకి వెళ్తే ఆ పావురాలు దీన్ని చూసి పక్కకి వెళ్ళిపోతా ఉన్నాయంట. నేను ఈ కాపకు చూసి ఏంట్రా ఇది, పావురాలు చిన్నగా తిన్నగా తింటుంటాయి కదా, ఇది వెళ్ళి లబలబలబ తింటున్నాను మనం. ఏంట్రా ఇది ఏం తేడా ఉంది, చూస్తుంటే తెల్లగా ఉంది, ఎట్ట చేయాలా ఇది అనుకుంటా ఆలోచిస్తా దాని దగ్గరికి వెళ్ళలేకే పావురం నైస్ గా నడుస్తాయి, కాకి అట్టెగిరి పడుతుందంట. ఆవిడ సరేలే ఇది కూడా పావురంలే అనుకొని సరే దాన్ని కుడితే ఎందుకులే అని చెప్పి మౌనంగా ఉంటే వాన వచ్చిందంట. ఏమొచ్చిందో కూడా అసలు రూపం బయటపడ్డది. ఇంకా కర్ర తీసుకుని కాళ్ళు తీర కొట్టేసాడు అంతే. అలాగే రంగేసుకుంటూ జరిపోదు మనం. పాట పాడుకుంటులా ఇంటికి రంగులు కాదు ఒంటికి అంగులు కాదు అని పాట పాడుకుంటున్నాం మనం. కొంతమంది ఎలా ఉన్నారంటే చర్చికి వచ్చినంత వరకే గొర్రె పిల్లలు, బయటికి వెళ్ళిపోతే నీకు అర్థమైపోతుంది పంది. ఎవడున్నప్పుడు కుందేలు పిల్లలు, బయటికి వెళ్తే పంది పిల్లల. ఏంది ఇదే? ఏడ వరకేనా దేవుడు చూసేది? మారితే నిజంగా మారాలి, లేకపోతే మారకపోతే ఎట్లా వచ్చేది నరకమే. కాబట్టి ఆ లోకస్తులు దాని కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి దాని కొరకన్నా ఉండాలి. కొంతమంది కొద్ది రోజులు నిలబడతారు దేవుని దగ్గర. ఫస్ట్ ఎట్లుంటారంటే అబ్బా దేవుడికి అంటున్నా ఎక్కడికైనా ఎనీ టైం దేవుని కోసం బతుకుతానేను అంటారు. అదే అవసరం తీరిపోయిన తర్వాత చూడలేక అలాగా డాక్టర్ ఇప్పినాడు అనుకోండి, ఒక పందిని తీసుకోబోయి డాక్టర్ గారు ఇది మారుతుంది అని చెప్పి దాన్ని బాగా శుభ్రంగా స్నానం చేపించి దానికి మంచి బెడ్రూమ్ ఇచ్చి ఒక స్వాంజ్ బెడ్ మీద కొనుక్కుని అర్హతనిచ్చి దానికి మంచి మంచి ఆహార పదార్థాలు దానికి పెట్టి అంత చూసుకుంటే ఒకసారి దానికి ఆయన కోటేసి ఆయన స్పెట్స్ పెట్టి సెటోస్కోప్ దానికి ఇచ్చి గొలుసుకి కట్టేసుకొని తీసుకోబోతున్నట్ట. పందిని ఎందుకు మనం కించపరచాలి వరాహ రూపం అని వెళ్తూ ఉంటే పిల్లలు అంటే ఏ పందిరే 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 అన్నట్ట. ఏ పంది కాదు, దాని పేరు డాక్టర్ పిగ్గు అని చెప్పాడు అంట. వాళ్ళందరికి వార్నింగ్ ఇచ్చి డాక్టర్ పిగ్ అని చెప్పాడు అంట. తర్వాత అయితే పురాతన కాలం స్నేహితుడు ఒకడు కనిపిస్తే అయితే చాలా రోజులు అయింది నేను చూసాను మాట్లాడుతూ ఉంటే చల్లగా గొలుసు జారిపోయింది, ఇది ఇంకా అడ్రస్ లేదు, ఇది ఎట్టుపోయిందా అని ఎత్తుకుంటుంటే అరే బాబు అది పందిరా, అది ఆ సినిమా వెనకాల ఉండే మురిక్కాలలో బొల్లాడుతుంది బాగుంది చెప్పాడు. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఇది మారదు, అంది స్వభావం మారదు, పడుతుంది ఆ బురదలో బొల్లాడుతుందండి. అలాగే కొంతమంది జీవితాలు ఉన్నాయి. మారాలి, రాను ఏదైనా తప్పు ఉంటే ఏదో ఆవేశంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని అది తప్పులేని మార్చుకోవాలి. మారు మనసు గురించి ఏంటంటే అదే వాళ్ళని ఈ విధంగా తిట్టాను అది కరెక్ట్ కాదు అని మాత్రమే. వాడిని కొట్టేస్తా చంపేస్తా పొడి చేస్తాను పోయి ఇది తప్పు కదా అని మార్చుకోవటం. ఒక ఆవిడ బాగా కోపం వచ్చినప్పుడు భయంకరంగా ఊర్లో ఆమెను చూస్తే అడలంట. ఆమె గొడ్డలు ఎత్తుకొని గోసి పెట్టిందంటే మనిషి రౌడీ సిస్టర్ ఆమె పేరు. ఎత్తిందంటే గొడ్డలే మగోళ్ళు కూడా ఏదో వస్తుంది, ఎందుకు వచ్చిన బాధ ఆయన వెళ్ళిపోతారంట. అంత అడం చేసింది ఆ ఊరిని. తర్వాత ఇదంతా తప్పు, ఇది ఎంతకాలం నేను ఇట్లా చేయకూడదు అని చెప్పి మనసు మార్చుకొని ఏదో ప్రభు మాట వాక్యం అని ప్రభు దగ్గర పోయి తగ్గించుకుందని ఆ పక్కింటి ఆమె లేచిందంట.
ఇది అణిగిపోయింది దెబ్బతో కూడా. నేను ఇప్పుడు ఊరు భయపెట్టేయాల, నన్ను చూస్తూ భయపడాలని చెప్పి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు లేచిందంట. లేచి ఎవరి మీదతో బాగా ఈ మీదకే లేచింది. దీన్ని అనిసేస్తే అప్పుడు అందరు నన్ను చూసి అబ్బా నువ్వుమే అంటారు అనుకుని ఆ మీదకి వెళ్ళి చెట్లంతా తిట్టుకుంటా, నువ్వు అట్టడదానా ఇట్టడదానా, నీ బతుకు నాకు తెలియదా, నీ పట్ల నేను ఎప్పనా, నీ గుట్టి నేను రట్టు చేయనా అంటుందంట. ఇప్పుడు ఈమె ఏం చేయాలి? ఇప్పుడు 4 రోజులు అయింది చర్చికి వెళ్ళి, 4 రోజులు అయింది బైబిల్ పట్టుకొని. ఇప్పుడు ఏం చేయాలి? ఎవడ మామూలుగా అయితే భయంకరమైన ఈయనతో తమాష చూడట్టు ఊరు జనం అంతా వచ్చేసారు. అదే వాళ్ళ సీరియస్ ఆ యొక్క గమ్ముగా ఉంది నేను తిడుతుంటే అని అట్ట నువ్వేం తక్కువ ఒక్కసారి గోసు పెట్టి గొడ్లెత్తుక వెళ్ళిపోతే అని రచ్చగొడుతున్నారు అంటే. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే ఏమైపోతాను, అరే ఇంతమంది నాకు చెప్పినప్పుడు తప్పేముంది ఆయన వెళ్ళిపోతాం కదా అని ఆ యొక్క ఆలోచించి ఇచ్చా. దేవుని దగ్గర మాట ఇచ్చా, దేవుని దగ్గర నేను మారిపోయాను, ఇలాంటి కలమసమైన మనసు ఏంది నాకు, మళ్ళీ కక్కురితో బతికొద్దు అని ఆలోచించి అమ్మగా కూర్చొని కడపల దగ్గర ఆలోచిస్తా ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చి, అదే ఈ మెట్ట తిట్టినలే అని చెప్పి కుర్చీ తీసుకుని పోయా ఆ తిట్టే ఆమె దగ్గర వేసి కూర్చొని ఇప్పుడు తిట్టాక నేను ఇక్కడ ఎంత ఉంటాను ఏం కాదులే అన్నదంట. అప్పుడు ఏమండి ఇంకేంద్రా నా మీద గొడవకు వస్తుందని నేను రేపుతుంటే నా మీదకి రాకుండా నాకు కుర్చీ వేస్తుందని చెప్పి అటు ఇటు చూసి సిగ్గుపోయినట్టుంది, బుర్రలు వెళ్ళి సర్పే చేసుకుని తలుపు నేను చూస్తున్నాను ఎవరేం చేస్తున్నాను. అప్పుడు అన్నారంట అందరూ, మార్పు అంటే ఇలారా మనసు మార్పం అంటే ఇదే. దొరికిన అవకాశం దొరికినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాం, దొరికిందల్లా అనుభవించు, దొరికిందల్లా తీసుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే దీన్ని పాపం దొరికింది అనుకో పడిపోవడం. కొంతమందికి సినిమా దొరికిందంటే సినిమాలో పడిపోవటం, కొంతమందికి ఎవరు చూడలేదని చెప్పేసి మోసం చేసేయటం, దొంగతనం చేసేయటం. అర్థమైందా? ఒక ఆవిడ నేనే కావాలని ఒక 2000 నోట్లు వస్తున్నాయి కదా, ఆ 2000 నోటు అట్టేసేసి నమ్మగా ఇక్కడ కాదులే వేరే చోట పేరు చెప్పండి అట్టేసేసి అక్క కొంచెం ఇదంతా శుభ్రం చేయక్క నేను మళ్ళా వస్తానని వెళ్ళా. ఆమె ఏం చేసిందంటే వచ్చి దేవుని పెట్టా కదండి, దేవుని పెట్టా కదా, ఏం చేసిందంటే సరిగ్గా ఆ 2000 చల్లగా కొంగుని కట్టేసింది. ఈ మారిందా మారలేదా? వదిలేసా. ఇంకా ఇలాంటి వాళ్ళు మారరు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రార్థనలకు రమ్మన్నా గాని మారరు. మనుషులు మారవు కొంతమంది. అందుకని మీరు ఉంటే పౌరం లాగానే ఉండండి, లేదా కాకలు అయిపోయి బతకండి. 6 నెలలు బతికినా ఎలా ఉండాలంట? హంసలాగా బతకాలంట. ఉంటే గొర్రె పిల్లల్లాగా ఉండండి, లేదా పంది పిల్లలు అయిపోండి. ఈ రెండిట్లో మీ మనసుకే వదిలిపెడుతున్నా. మనసు మారిందంటే దేవుని కార్యాల గురించి ఆలోచిస్తారు. మీ మనసు మారి రూపాంతరం చెందటం వల్ల ఏం జరుగుతుంది తెలుసా మీకు? దేవుని యొక్క క్రీస్తు స్వరూపం మీలోకి వస్తుంది. క్రీస్తు స్వరూపం ఏంటి అంటే ఆయన గుణ లక్షణాలు చెప్తారు. అదే మనం పొందింది మారు మనసా మాయ మనసు అనేది ఇప్పుడు ఎత్తుక్కోండి. మనకు ఉండేది మారు మనసా మాయ మనసా. కాబట్టి మనసు మారకపోతే మాత్రం దేవుడు భయంకరంగా శిక్షిస్తాడు. అవకాశం ఇచ్చాడు, ఈ రోజు సేవకుడు ద్వారా హెచ్చరికలు చేశాడు. మారకపోయావో మళ్ళీ అవకాశం ఇవ్వలేదంట. ఎవరికి? ఆయనకి. ఏ సేవకి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదంట? ఏ సేవకి ఇవ్వలేదు. కాబట్టి మీరు ఏడు గురించి ఆలోచిస్తున్నారు. దేవుడికి ఆడ భయంకరమైన తీర్పు ఉంటది. జాగ్రత్త.